రాగి పల్లీల నువ్వుల లడ్డు. రాగి పల్లీలు నువ్వులు ఈ కాంబినేషన్లో లడ్డు తయారు చేసుకోబోతున్నాం. సో ఒక మంచి హాట్ అయిపోయింది కాబట్టి ఒక మంచి స్వీట్ అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ రాగి అంటే మనకు చాలా అనిమిక్గా చాలా మంది ఉంటారు, అంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు. సో బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ జింక్ ఇటువంటి ఎలిమెంట్స్ ఎక్కువ కావాలి శరీరానికి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాగిని ప్రతిరోజు ఒక్కసారైనా కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, మంచి ప్రోటీన్. సో మంచి ప్రోటీన్, మంచి శక్తి, అండ్ పల్లీల నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈరోజు మనం ఇక్కడ ఈ పొడి బెల్లం వాడుతున్నాం, నల్ల బెల్లం వాడుతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే రాగి వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనం 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నామండి. దాంట్లో చాలా కొంచెం ఉప్పు, చిరు ఉప్పు లైట్గా, దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా కలిపేసుకుందాం. సో కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుందాం, సో దట్ మనకి ఉండ కరెక్ట్గా వస్తుంది. రాగి మనకు ఆల్మోస్ట్ స్పూన్తోనే ప్రాపర్గా అయిపోతుందండి. మన గోధుమ పిండి అంత టైం పట్టదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తవ్వ ఉంది కదా, ఈ తవ్వ ఆన్ చేసేసుకుందాం. ఈ తవ్వ వేడయ్యేలోపు మనం హాయిగా చేతికే కాస్త నెయ్యి రాసేసుకుందాం. నెయ్యి రాసేసుకుని మనం ఇలా ముద్దలాగా తయారు చేసుకున్నటువంటి ఈ రాగి ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా రౌండ్గా అనేసుకొని చక్కగా చిన్న రోటీలాగా చేసుకుందాం. చిన్నగా తీసుకోవాలి, ఇంకా మీరు చిన్నగా తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. చేసుకొని ఇలా పెనం మీద వేసేసుకుందాం. ఏం లేదండి, వేయించడానికి అటు ఇటుగా వేయించుకొని దాన్ని రోస్ట్ చేయడానికి పచ్చిగా వాడకుండా రాగి పొడిగా వేయించుకునే కన్నా కూడా ఇలా వేయించుకుంటే మీకు బెటర్. సో ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తోంది మృదుల అని మీరు అనుకుండొచ్చు. పొడిగా వేస్తే మీకు సరిగ్గా రాదు, దానికి సగం అంటుకుపోతూ ఉంటుంది, అది సరిగ్గా రాదు. అందుకు మనం ఇలా ఈ విధంగా చేసుకుంటే ఏంటి అంటే రోటీ కాలినట్టుగా కాలుతుందన్నమాట. సో మనకి ఆ రాగి పిండి అంతా కూడా మనకు కాలిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే మనకు ఆ పచ్చి వాసన అనేది రాదు. జస్ట్ అంటే ఇక్కడ షేప్తో ఏం సంబంధం లేదు, దీన్ని మనం ఎట్లాగో బ్రేక్ చేసేస్తాం. మళ్ళీ దీన్ని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి నేతితో. మనము ఇంకొక 2 కూడా తయారు చేసేసుకుందాం. ఇలా దీంట్లో కూడా కాస్త నెయ్యి వేసేసుకుందాం. అసలు రాగి నేతిలో వేయిస్తే వచ్చేటువంటి రుచి, వాసన అసలు సూపర్ అన్నమాట. 3 క్వాంటిటీ సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇటువైపు ఏం చేద్దామంటే ఇక్కడ బాండీ ఉంది కదా, బాండీ వెలిగించేసుకుందాం. అది బాండీ హీట్ అయిన తర్వాత అందులోకి మనము పల్లీలు అలాగే నువ్వులు విడివిడిగా వేసి వేయించుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం అన్నమాట. అంటే మరీ మెత్తగా మనకు రోటీలాగా ఉండిపోకూడదు, కొంచెం బాగా రోస్ట్ అయ్యేటట్టుగానే ఉండాలన్నమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకు బాండీ కూడా వేడైపోయింది కాబట్టి ముందుగా 1 కప్పు పల్లీలు వేసేసుకొని వేయించేసుకుందాం. నేను నెయ్యి ఏం వేయట్లేదండి, మామూలుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇటువైపు పల్లీలు వేగుతూ ఉన్నాయి, ఇటువైపు ఇది కూడా కొంచెం మనకు ఒక రోస్టెడ్ లాగా అయ్యే వరకు తీసుకుందాం. కొంచెం అంటే మనకి ఇలా బ్రేక్ అవ్వాలి, అది కొంచెం చల్లబడిన తర్వాత ఇలా మనకి పొడి పొడిగా అది బ్రేక్ అయ్యేంతగా రోస్ట్ చేసుకోవాలి దాన్ని. అది పల్లీలు, నువ్వులు
రాగి, ఈ మూడింటిని కూడా ఈ విధంగా మనం వేయించుకుంటున్నాం అనమాట. కొంతమంది నెయ్యి వేసి వేయించుకుంటారు, బట్ నేను డ్రై రోస్టే చేస్తున్నాను. మళ్ళీ నెయ్యి తర్వాత మళ్ళీ వేసుకుంటాం మనం ఎలాగో. సో ఇటువైపు కూడా ఇటు చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి అటు ఇటుగా, సో దట్ ఎక్కడ మనకి పచ్చి వాసన లేకుండా అన్ని వైపులా బాగా కాలుతుంది, రెండు వైపులా. ఒక్క నిమిషం పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నప్పుడు చివరిలో మనం నువ్వులు వేసుకోవాలి. ఇక అందరికీ తెలుసు ఎందుకో, అది చిటపటలాడి బయటికి చిమ్మి అలా ఉండకుండా సో మనం చివరిలో వేసుకుంటాం అనమాట. సో ఇది కూడా అయిపోయినట్టే అండి. ఇదిగోండి సౌండ్ వస్తుంది బ్రేక్ చేస్తే, అంటే కొంచెం బాగా కరకరలాడుతూ ఉండాలని చెప్పాను కదా, అదనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిలా ఉంచుదాం, ఈ పెనం మీదే ఉంచుదాం ఒక్క నిమిషం ఇది అయ్యేదాకా. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇదిగోండి 1 కప్పు నువ్వులు, ఓకే, 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసేసుకొని జస్ట్ ఆ వేడి సరిపోతుంది దీనికి. లైట్గా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అయ్యేలోపు ఇదిగోండి ఈ బౌల్లో ముందుగా ఈ రాగి తీసేసుకొని మ్యాష్ చేసేసుకుందాం. సో దీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయాయి కాబట్టి సో దీన్ని కూడా మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే సో చక్కగా నువ్వులు, రాగి, పల్లీలు ఇవన్నీ కూడా మనకు వేగి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా ఒక పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతవరకు మనం ఎక్కడ కూడా లడ్డు అన్నాము, స్వీట్ ఎక్కడ అప్పుడు వేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇదంతా కూడా మనకు ప్రిలిమినరీ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లడ్డూలు ఎంతసేపు అండి, జస్ట్ మనం బెల్లం మిక్స్ చేసామా వేసామా అంతే. సో ఇది ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకొని ఆల్మోస్ట్ ఒక పొడిలాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఓకేనా, ఇదిగోండి. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండం అండి. అంటే పల్లీలు నువ్వులు కలిపిన స్మెల్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సూపర్ సూపర్, అసలు చాలా చక్కగా ఉంది. అండ్ ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఉండలు కట్టుకోవడానికి వస్తుందన్నమాట. సరేనా, సో చూసారా, అంటే రాగిలో ఇప్పుడు ఏమాత్రం ఆ పచ్చి వాసన కానీ మనకు ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ అదే ప్రాసెస్లో చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి వేసుకుందాం. సో మంచి లడ్డూల్లో చక్కగా యాలకుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత దీనికి తగ్గట్టుగా మనం తీసుకునేటువంటి షుగర్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఇందులో బెల్లం పొడి వేసుకుందాం. మరి ఓవర్గా ఉంటే కూడా మనకి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి, వెగట్ అయిపోతుంది. సో అందుకు నేను ఒక మీడియంగా వేశాను, నాకు తెలిసి సరిపోతుంది. సో దీన్ని మనం కాస్త నెయ్యి సహాయంతో ఉండలు చుట్టుకోవచ్చు, లేదు చక్కగా మనకి వేడిగానే ఉంది ఉండలు వచ్చేస్తున్నాయి అనుకుంటే ఓకే. కానీ ఇప్పటికి వచ్చినా కూడా అది విడిపోతాయి మళ్ళీ తర్వాత. సో అలా కాకుండా ఉండాలి అంటే ఒక 2 స్పూన్లు మనకు నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే ఉండ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. మనకి ఇబ్బంది లేకుండా, ఎందుకు ఇబ్బంది పడ్డం అసలు అవసరం లేదు. మన దగ్గర ఇన్ని అవకాశం ఉన్నాక ఇబ్బంది పడనక్కర్లేదు. ఓకే, సో కలిపేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఒక్కసారి నా చేతికి కూడా మనం కాస్త నెయ్యి రాసుకుంటే బెటరు. ఇంకా మనకి ఉండ సైజు సో ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా రాగి, నువ్వులు, పల్లీలు ఇవన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాము, యాలకుల పొడి అన్నీ వేసేసుకున్నాము, ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకున్నాము. ఆహా, సో ఇలా చక్కగా మనము యాలకుల పొడి, బెల్లం పొడి, రాగి ఇవన్నీ వేసుకొని చక్కగా లడ్డూలు తయారు చేసేసుకున్నాం. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నానండి. మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, 100% వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది కాబట్టి. పిల్లలకు నచ్చినప్పుడు మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. అంటే వాళ్లకు హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి మనం అహర్నిశలు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది మాత్రం చాలా సులభంగా మీకు ఒక వారం రోజుల పాటు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే
హ్యాపీగా తినేసేటువంటి లడ్డు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు. రాగి పల్లీల నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని రోటీలాగా బుత్తుకొని తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 వైపులా కాల్చుకున్న రాగి రొట్టెల్ని వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త యాలకుల పొడి, బెల్లం పొడి, నెయ్యి వేసి కలిపి లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పల్లీల నువ్వుల లడ్డు రెడీ.